అట్లే కల్లూరు మండలంలో ప్రతి పాఠశాలలో తోపుడు బండితో అనుబంధం ఉంది. గత 4 సంవత్సరాలుగా గ్రామాన తిరుగుతూ పుస్తకాలు బండి మీద, తోపుడు బండి అంటే విచిత్రంగా ఉంటుంది, ఎవరికి తెలియదు, కానీ మన కూరగాయలు అమ్మేది, పళ్ళు అమ్మేది బండి మీద పుస్తకాలు తీసుకొని వెళ్ళి గ్రామంలో విద్యార్థులకి, పాఠశాలకి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. అది మేడం గారి తర్వాత కలవడం జరిగింది. మనం ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి చేయూత అందించాలని చెప్పాము. అందించాలని తెలియజేస్తే మేడం గారు కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, ఎక్కడో మేడం గారు హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు, జేడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా ఒక మే 2026కి రిటైర్ కాబోతున్నారు. తర్వాత కూడా పూర్తి సమయము ఇలాంటి కార్యక్రమాలకి నిర్వహించాలని, మన కల్లూరు మండలంలోనే విద్యార్థులకి, తల్లిదండ్రులకి చేయూత అందించాలని కోరడం జరిగింది. మనం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడం గారిని ఆహ్వానించున్నాము. మేడం గారు కూడా వస్తున్నారు. చిన్న కార్యక్రమం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది, జాయిన్ అవుతున్నారు, ఖచ్చితంగా వస్తారు. అందుకనే ఈ లోపల మనం తోపుడు బండి గురించి, తోపుడు బండి ఫౌండేషన్ సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడికి వచ్చిన టీచర్లు ఉన్నారు, టీచర్లు కూడా పార్టిసిపేషన్ అయ్యి వారి గురించి, తోపుడు బండితో వాళ్ళకున్న అనుబంధాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో అప్పారావు గారు. గ్రామంలో మా స్కూల్లో చాలా పేద పిల్లలు ఉన్నారు. ఒకసారి వచ్చి మీకు కలిసాము సార్ పిల్లలు పూర్ ఫ్యామిలీస్ అంటే ఎక్కడ అన్నారు, పలానా చెన్నూరు సార్ అంటే ఒకరోజు వచ్చారు సార్ మా స్కూల్కి. పిల్లల్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. పిల్లలందరూ అడిగారు మీకు ఏమేం కావాలా. పిల్లలు బాగా కరెక్టే, తాతయ్య మాకు అది కాదు అంటే, సొంత ఇంట్లో మామూలుగా అయితే మన అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు, తాతలు వచ్చినప్పుడు పిల్లలంతా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విధంగా అడిగితే మా పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, నోట్ బుక్స్, ఇంగ్లీష్, పిల్లలకి ఇంగ్లీష్ రావట్లేదు సార్ అంటే, రూరల్ ఉన్నది, మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక 10 కిలోమీటర్ లోపల ఉంటుంది విలేజ్. బస్సు సౌకర్యం లేని గ్రామం అనమాట రాయకుంపాడు అనేది. ఆ గ్రామంలో పిల్లలందరికీ మాకు ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చారు. తర్వాత పిల్లలందరికీ సంవత్సరం యూనిఫామ్ అని చెప్పి వేసారన్న, అంటే యూనిఫామ్ ఎంత పెట్టినాను ఖర్చుతో మా పిల్లలందరినీ అనగా మీ స్కూల్ చేసుకోవచ్చు ఫీల్ అవుతారేమో. ఎన్ని స్కూల్లో నెక్స్ట్ అన్ని అన్నారు సార్, 4 స్కూల్లో ఉన్నాను, 4 స్కూల్ తీసుకురాను, 4 స్కూల్ 450 200 మంది తీసుకెళ్ళాం. చదువు పెద్ద పిక్నిక్ హ్యాపీగా. పిల్లలందరూ ఇప్పటికీ మర్చిపోరు. ఆ వీడియోస్ మేము ఎవ్రీ ఇయర్ వీడియోస్ పెడతాం పిల్లలకి. ఇప్పటికీ కూడా మా సార్ లేరన్న భావన రావట్లా. ఎందుకంటే మేము ఎవ్రీడే నేను కంప్యూటర్ ఆన్ చేస్తే స్క్రీన్ మీద మా సార్ బొమ్మ వస్తుంది, అక్కడ సాదిక్ సార్ బొమ్మ వస్తుంది. మేము మార్నింగ్ స్కూల్ ఓపెన్ చేసినాక కంప్యూటర్ ఆన్ చేస్తే పిల్లలకు సంబంధించి డిస్ప్లే మీద మా కంప్యూటర్ సార్ మాకు స్కూల్ సారే సాయం చేశారు. డిస్ప్లే ఆన్ చేయగానే వాళ్ళ పిల్లలకి సార్ పిక్చర్ వస్తుంది. మాకు సార్ చనిపోయిన అంత ఫీల్ ఉండదు. మాకు 24 గంటలు మా ముందే ఉన్నట్టుంది. 24 గంటల కంప్యూటర్ ఆన్ ఉంటుంది. కంప్యూటర్ ఆన్ కానీ సార్ కూడా కనబడుతున్నావు అనమాట. పిల్లలు పూలతో మధ్యలో ఉంటారు సార్. ఆ పూలతో ఆ చిరునవ్వు నవ్వుకున్న సినిమా హీరో లాగా మంచిగా అందంగా కనిపెడుతుంటారు. మాకు ఎంత సాయం చేశారంటే, ఇవాళ సార్ గ్రామంలో 90 రూపాయలు తన సొంత ఖర్చు పెట్టుకుంటే కనీసం 10 రూపాయలు పెట్టాలని కూడా ఆలోచిస్తారు. అట్లాంటిది 100 రూపాయలు పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నారు సార్. తను సంపాదించిన, తన బయట నుంచి వచ్చేది ఏముండదు. తన శరీర శ్రమ, తన మానసిక శ్రమ అంతా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో పోయిన సార్ తుఫాను టైంలో అందరూ ఇళ్ళకి వచ్చి టీవీలో చూస్తుంటే సార్ ఆ గొడుగు వేసుకొని, అది కప్పుకొని, ఇది కప్పుకొని అందరి దగ్గర బుక్స్ కలెక్ట్ చేయడం, ఎంతో శ్రమపడి ఇలా మండలానికి, కల్లూరు మండలం అంటే జిల్లాలో ఎక్కడ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మీ జిల్లా, మీ మండలానికి అంటే గవర్నమెంట్ పుస్తకాలు ఇచ్చిన అయిపోయినా సాదిక్ సార్ పుస్తకాలు ఇస్తారు, మీకు యూనిఫామ్ ఇస్తారుగా. అట్లా ఆ విధంగా ఎంఈఓలకు, మండలంలో ఉన్న జిల్లాధికారులకి మండలాధికారుల కన్నా కూడా మాకు ఎక్కువ హెల్ప్ చేసింది మాత్రం సాదిక్ సార్. మా పిల్లలకి ఇప్పటికీ కూడా మేము ఎవ్రీ ఇయర్ సార్ మేము ఆ వీడియోస్ పెట్టినప్పుడు మాకు అన్ని గుర్తు చేస్తుంటారు అనమాట. సాదిక్ సారు ఈ తరంలో అట్లాంటి వాళ్ళు దాదాపు దొరకరు. ఎందుకంటే అంత హెల్పింగ్ నేచర్ అనేది తక్కువ మందికి ఉంటుంది. తను చేసిన సేవ ఎంత చెప్పినా తక్కువే. మాకు చాలా హెల్ప్ చేశారు. మా స్కూల్ మాకు పర్టికులర్గా మా స్కూల్ చాలా రూరల్ ఏరియా, చిన్న స్కూల్, చిన్న విలేజ్. ఇక్కడ రూరల్ ఉంటుంది. అక్కడ కనీసం బస్సు విలేజ్లో పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు. పిల్లలకు కావాలంటే యూనిఫామ్ ఇచ్చారు. మాకు పిల్లలకి ఏ బుక్స్ ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేయగలం, నోట్ బుక్స్ కొనాలా సార్, తాత వస్తారా అంటారు. స్కూల్ ఓపెన్ చేయగలండి, తాత వస్తారు, లేదా 2 రోజులు లేట్ తాత వస్తారు మనకి అని చెప్పి మేము పిల్లలకి ఇప్పటికి ఈ సంవత్సరం అట్లా లేరు, తాతగారు లేరు, మాకు ఈ సంవత్సరం గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని చెప్పాను అనమాట. అట్లా మాకు ప్రతి విషయంలో కూడా సాధిస్తారు హెల్ప్ చేశారు.
ఆ ఆశయాన్ని వారసత్వాన్ని మేడం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేడం గారికి మేము ప్రత్యేకంగా థ్యాంక్ యూ మేడం. మీరు ఈ సాదిక్ సార్ పేరుని మరి కంటిన్యూ చేస్తున్నందుకు. మళ్ళీ అక్కడ నా వారసత్వం ఆగిపోద్దని కొంచెం బాధ అనిపించింది, కానీ అదే వారసత్వాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ మండలంలో మంచి ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని స్టార్ట్ చేశారు మీరు. బుక్స్తో కాకుండా చాలా తక్కువ ఖర్చులు మరి ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ఎక్కువ విజయవంతం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జోహర్ డాక్టర్ సాదిక్ సార్. పెద్దలందరికీ కూడా చిన్న కోరుకొండి పాఠశాల నుంచి డిప్యుటేషన్ పైన ఓగులరావు మంచి స్కూల్ పంపించారండి. అక్కడ పరిస్థితులు ఏంటంటే కలెక్టర్ గారు ముజ్మిల్లా ఖాన్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు, 10 లక్షలు శాంక్షన్ చేశారు, కానీ పనులు కొంత ఆలస్యం ఉంది. కానీ అక్కడ పరిస్థితులు చూస్తే ఏమీ లేదు, అసలు ఒక పనిముట్టు కానీ ఏమీ లేదు, కూర్చోడానికి కుర్చీలు అంత దయనీయంగా ఉంది పరిస్థితి. కానీ నేనైతే మన విజయ్ సారు పనులు ఆలస్యం అవుతున్నదాన్ని బట్టి తల్లిదండ్రుల్లో కొంత నిర్లిప్త ఉండి పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ స్కూల్ వైపు వాళ్ళు మొగ్గు చూపుతా ఉన్నారు. చాలాసార్లు అధికారులకి విన్నవించాము. అయితే సాదిక్ సార్తో మాకున్న అనుభవం ఏంటంటే చిన్న కోరుకొండ పాఠశాలలో ఉన్నప్పుడు నేను హెడ్ మాస్టర్ కాదు, అసిస్టెంట్ని. సార్తో తరచుగా కలవడం జరిగేది. అక్కడున్న పరిస్థితులు బట్టి ఏదన్నా స్కూల్కి సంబంధించి రిప్రజెంట్ చేయాలన్నా నాకు అవకాశం ఉండేది కాదు. కానీ 2-3 సార్లు సార్తో మాట్లాడాను. అయితే ఒకసారి మా హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి సార్తో చివరిగా మాట్లాడడం జరిగిందండి. అయితే సార్ మాకు బుక్స్ అవన్నీ ఇచ్చారు. స్కూల్లో చిన్న గ్యాదర్ పేరెంట్స్తో గ్యాదర్ అయ్యి ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసి సార్తో మాట్లాడడం జరిగింది. చివరిగా మాకు చిన్న కోరుకొండ పాఠశాలకు ఒక చిన్న టీవీ ఇస్తామని అన్నారు. దాని తర్వాత సార్ ఇలా జరగడం జరిగిందండి. పిల్లల్ని ప్రేమించే విషయంలో నాకు తెలిసి నేను 15 సంవత్సరాల అనుభవంలో అలాంటి వారిని నేను చూడలేదండి. పిల్లల్ని దగ్గరకు తీసుకొని నాకు తెలిసి మేము కూడా అంత ఇన్వాల్వ్ కాం, పిల్లలతో దగ్గర కూర్చోవడం, ఆ ప్రేమ అది వేరుంటుందండి. ఆయన గారితో మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఇంటికి తరచూ వస్తూ ఉండేవాళ్ళు, ఏదో దగ్గర వ్యక్తితో మాట్లాడినట్టు అనిపించేది. సార్ ఇట్లా లేకుండా పోయినప్పుడు పిల్లల విషయంలో మళ్ళీ ఇబ్బంది అవుతుందని అనుకున్నాం, కానీ మేడం గారు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఇచ్చేది పిల్లలకి ఇచ్చేది చిన్నదైన పెద్దదైన లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. ఒక్క జీవితం వాళ్ళు వెలిగించిన అది ఎన్నో జీవితాలకు అది మార్గదర్శకంగా ఉంటుంది. 2 గొప్ప కార్యాలు మీరు పూనుకున్నందుకు మనస్ఫూర్తి అభినందిస్తూ మా స్కూల్ విషయంలో కూడా మీ సహకారాన్ని కోరుకుంటున్నామండి. అది చిన్న విషయం కాదు, అది చెప్పడానికి లేదు. అది అన్నీ ఇంకా ఎట్లా ఉందంటే కొత్త ఇంటికి పెళ్ళికి పోతే చీపురుతో సైతం ఎట్లే వాళ్ళు అలాంటి పరిస్థితి. కానీ నేనైతే పోరాడుతున్నా. నా చేతి నుండి కూడా చాలా ఖర్చు అయింది. ఇదే సార్ తరచూ సంప్రదించడం జరుగుతుంది. ఎంఈఓ గారు అధికారులు కూడా వారి సహకారం ఉంది, కానీ పరిస్థితులు అంతా ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడ దాన్ని నిలబెట్టాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. మేమైతే ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఖచ్చితంగా స్ట్రెంత్ పెంచడానికి చూస్తామండి. అంతకుముందు ఇప్పుడున్న స్కూళ్ళల్లో అయితే మాకు ఒక చిన్న లోపం ఏంటంటే, ఇందాక సార్ మాటల ఆడియో పెట్టినప్పుడు విన్నా, నాకు కూడా బుక్స్ అంటే చాలా ఇష్టం అండి. చిన్న కోరుకొండలో ప్రతిరోజు లంచ్ టైంలో పిల్లలందరినీ కూర్చోబెట్టి అక్కడ ఉన్న లైబ్రరీ బుక్స్ మొత్తం చదివించారు. కానీ ఇక్కడ చదవడానికి పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారు, మంచి తెలివితేటలని. కానీ మాకు ఒక్క లైబ్రరీ బుక్ కూడా లేదు. అసలు వాస్తవానికి మాకు ఏ బుక్ కూడా లేదు. ఎర్ర అప్పారావు గారి దగ్గర పాత బుక్స్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా పక్కన వాళ్ళని అడుక్కొని వచ్చి ఏదీ లేదు మాకు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు మాకు ఏమైనా అవకాశం ఉంటే లైబ్రరీ బుక్స్ కానీ ఒక చిన్న టీవీ కానీ ఏమన్నా అరేంజ్ చేస్తే మాత్రం ప్రతిరోజు పిల్లలకి ఖచ్చితంగా డిజిటల్ క్లాస్ తోటి ఇక్కడ మాతో పాటు వచ్చిన మేడం గారు కూడా ఆమె ఉదయం 9 గంటలకు కూర్చుంటే 4 గంటల వరకు లేవదండి. అంత బాగా డెడికేషన్ చేస్తున్నారు. మాకు అదేవిధంగా కొలగూడ ఉపాధ్యాయ మిత్రులైన విజయ్ కుమార్ సార్, మా ప్రధాన కార్యదర్శి సార్, అట్లనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, చక్రవర్తి గారు, మిగతా మిత్రులు మన కృష్ణబాబు గారు, వారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మన సాదిక్ అలీ సార్, వారి సతీమణి అయినటువంటి ఉషా మేడం గారు, వారి మిత్రులు, బంధువులు,
అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రియమైన విద్యార్థులారా మీ అందరికీ మా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, వాస్తవంగా ఈ వంద చెప్పాలంటే మాకు మా పాఠశాలలకి కల్లూరు మండలమే కాకుండా మిగతా పాఠశాలలకు కూడా ఒక పెద్ద లోటు మాకు. ఎందుకంటే అది మాటలతో చెప్పేది కాదు. సాధికారి గారితో ఉన్నటువంటి అనుబంధం, వారి యొక్క సర్వీస్ నిరంతరం మ్యాక్సిమం మేము ఈవినింగ్ సార్ని వాళ్ళ ఆఫీస్ రూమ్లో కలవటం, తర్వాత మాకు జూనియర్ కాలేజీలో గ్రౌండ్లో కూడా ఈవినింగ్ కలవడం, మాట మంచి, ఇంకా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి ఏదో ఒకటి చర్చించుకోవడం జరిగేది. సరే ఏదైనప్పటికీ కూడా మరి మనందరి మధ్యలో ఈరోజు సార్ లేకపోయినా కూడా వారి యొక్క బాధ్యతని ఘనంగా తీసుకొని దాన్ని కొనసాగిస్తున్నారని ఇప్పటికే ఇటీవల కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. పేపర్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ల్యాప్టాప్స్ ఇవ్వడం కానివ్వండి, పిల్లలకి కొన్ని పాఠశాలకి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలైన బుక్స్, స్టేషనరీ, అట్లనే పెద్ద పిల్లలకి ఏదైనా మిగతా ఏదైనా ఉన్నప్పటికీ లేదా ఇంకా ఆర్థికంగా ఎక్కడైతే ఎవరికైతే ఏమి లేదో వారిని కూడా గుర్తించడం, వారికి ఏదైతే కావాలో వారి యొక్క అవసరాలను తీర్చేటువంటి పనిలో మేడం గారు కూడా నిమగ్నం అయ్యారు. విద్య మేడం గారు కూడా బిజీ అయినప్పటికీ కూడా ఇంకా వారు ఈ సాధికారి గారిని మనందరం కూడా మర్చిపోకుండా చేస్తూ మరి ఆ రకంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి ఇంకా ఏ అవసరాలు వాళ్ళకి ఎలా ఏం చేయాలి అనేటువంటి తపనలో ఉన్నందుకు మన అలీ సార్తో పాటు తోడుపడిన అలీ గారితో పాటు మేడం గారికి కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా మరి ఇట్లా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, గుర్తించి వారి యొక్క అవసరాలని తీర్చుకున్నప్పుడే భగవంతుడు ఎక్కడో లేడు, మన కళ్ళ ముందే, అంటే ఏదో రూపంలో అక్కడ తోపుడుపల్లి సారా, మేడం గారా, ఇంకోడా అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అట్లా మనం భగవంతుడు కనిపించకపోయినప్పటికీ ఇక్కడ ఎదురుగా మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళే మనం భగవంతుడిగా భావించాలి. అట్లా సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ కొల్లగూడెంలో కూడా చాలామంది ముందుకొచ్చి మన విజయసారి చెప్తుంటారు, మా పాఠశాలకి ఏం కావాలన్నా కూడా మిత్రులు వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు ఉన్నాయండి, మనం అడిగితే కాదనేటువంటి ఇది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ సర్పంచ్ కానివ్వండి, లేకపోతే మిగతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవరున్నప్పటికీ కూడా కనీస అవసరాల పాఠశాలే కాకుండా విద్యా వైద్య రంగాలను కనుక మనం కాపాడుకున్నట్లయితే రాబోయే తరాలని ఒక మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా మనం చేసినప్పుడే ఒక తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, లేకపోతే జిల్లా ఖమ్మం జిల్లా కానివ్వండి, ఒక మండలం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ఏది భవిష్యత్తు పిల్లలకి చూపించడం అవుతున్నది. అట్లా ఆ రకంగా చేయడం అనేది కూడా మనందరం, మన పెద్దలు ఎంతోమంది మనకి స్ఫూర్తిదాతలుగా ఉన్నారు. మరి ఒక రకంగా చెప్పాలంటే సాధికారి సార్ మరి ఏ రోజు ఖాళీ లేకుండా ఒక్క రోజుకి 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఏంటి సార్ అని అంటే ఏదో సార్ నిరంతరం ఇది సార్ పారుతున్న ఒక గోదావరి నది, గంగా నది లాగా దీనికి అడ్డంకులు అనేది లేవు, ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉంటాం అని చెప్పి చెప్తా ఉంటాం. అది అలాంటి అభివృద్ధి దీక్షతో ఆ రకంగా కంకణం కట్టుకొని అది సార్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి మహానుభావుడు ఎందుకు మరి ఆ టైము మనకి త్వరగా చెప్పాలంటే అది విద్యార్థులకి శాపమే, మాట్లాడాలంటే కూడా బాగానే ఉంది. అలాంటి ఇంటిమసీ ఉంది సార్కి నాకు కూడా. ఇటు విజయసారి బాగా అనుమానం ఉంది, నాకు కొద్దిగా కుదేడంగా సార్తో మంచి ఇదిగా క్లోజ్గానే ఉండేవాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సరే కూర్చొని ఇంకా ఈ సమావేశం ఇంచుమించు ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ చిన్న పెద్ద ఉంది. అలాంటి సందర్భాలు కూడా సార్ కొద్దిగా కూర్చున్నప్పుడు మాట మంచి ఇంకా పర్సనల్ కూడా మాట్లాడేవాడిని.
మేడం గారికి వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత ఏఎంసీ చైర్మన్ గారు నీరజ మేడం గారిని, అట్లే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి పి రమాదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే కల్లూరు ఎస్ఐ గారు అయినటువంటి మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే గ్రామ పెద్దలు మఠ రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఎంసీ చైర్మన్ గారు ఇప్పుడే విచ్చేస్తున్నారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించున్నాము. అట్లే ఇది తోపుడు బండి ఫౌండేషన్ అనేది నిర్వహించారు. గత సంవత్సరము ఇదే తారీఖున వారు అంటే ఇదే జన్మదినం అండి, ఇది జన్మదినం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. నోట్ బుక్స్, స్టేషనరీ మనకి ప్రకటించి ఇచ్చి ఉన్నారు. మా పాఠశాలకి 16 డ్యూయల్ డెస్క్లు ఇచ్చున్నారు. అట్లే కాన్కాన్పేట పాఠశాల మొత్తం ఇవి సుమారు 4 లక్షల రూపాయలతో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని భరించి మన పాఠశాలకు వచ్చేటట్టు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అట్లే తోపుడు బండి సాదిక్ అలీ గారికి జోహార్లు అర్పించున్నాము. ఈ జన్మదినం సందర్భంగా మన ముందు లేకపోయినా వారి ఆశయాల్ని కొనసాగిస్తూ కల్లూరు మండలానికి వారి సేవల్ని అక్షర సేద్యం చేశారండి. మనం విత్తన సేద్యం చేయాలంటే 3 నెలలు, పంటకాలం 6 నెలలు కావచ్చు. అక్షర సేద్యం అంటే ఒక 10-12 సంవత్సరాలు పీరియడ్ పెట్టుకున్నారు సారు. అవి జీవిత అనంతరం కూడా మేడం గారు కొనసాగించడం అయితే శుభసూచకం. ఇట్లాంటి కార్యక్రమాలు తర్వాత కాలంలో కూడా కల్లూరు మండలానికి చాలా అందించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సాదిక్ అలీ గారికి ఒక దండ వేసి బోకే పూలమాలు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కూర్చున్నాం. ఎమ్మెల్యే మేడం గారిని స్పెషల్ గా ఇలాచి చేయించారు. యాలకులు పరిమళాలు, సుగంధ పరిమళాలు ఎదజాలంటే అట్లా విద్యార్థులకి చేయూత అందించాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా నివాళులు అర్పించి జోహార్లు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. తోపుడు బండి సాదిక్ అలీ గారికి జోహార్. తోపుడు బండి సాదిక్ అలీ గారికి రిబ్బన్ అడ్వైట్ డెస్క్ లో ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు మరి సారు సాదిక్ అలీ గారి 62వ పుట్టినరోజు మరి తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరూ ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులు ప్లస్ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే పొద్దున చాలాసేపు వెయిట్ చేశాము. మీకు మళ్ళీ వేరే కార్యక్రమం ఉందంటే మళ్ళీ కాన్కాన్పేట స్కూల్కి వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ వెంటనే రావడం జరిగింది. సాదిక్ గారికి చాలా విజన్ ఉంది. అంటే నిరంతరం కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చేదే కొంచెం తక్కువ. ఇక్కడ సగం రోజులు మాకు నా ఉద్యోగం వేరు, మరి తను ఉండేది ఇక్కడ ఇల్లు చూసుకోవాలి కాబట్టి చెరొక చోట ఉండేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా కూడా ఎంతసేపు ఫేస్బుక్లోనే ఉండేవారు. ఎప్పుడు ఇంగేంట్లు పెట్టడమే అందరికీ, ఏదో స్టూడెంట్స్ కోసం అది కావాలి ఇది కావాలని. చాలా ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ పిల్లల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి మేము మొత్తము తను ఏం చేసినా కూడా నేను ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే నాకు దాని లోటుపాట్లు కూడా ఎక్కువ తెలియవు. తనకి నేషనల్ ఇంటర్నేషనల్ వాడి స్పాన్సరర్స్ ఉన్నారు. చాలా మంది అనేవాళ్ళు. తను చనిపోయినప్పుడు కొంతమంది ఫోన్ చేశారు. ఆయన యూనిక్ పర్సన్, అలా చేయటం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే వన్ సింగిల్ హ్యాండ్తో అసలు అంత మెయింటైన్ చేయటం అంటే, అంత హ్యూజ్ అమౌంట్ అన్ని కార్యక్రమాలు చేయటం అంటే సాధ్యం కాదండి అని అనేవాళ్ళు వాళ్ళు. సరే మనకి చేతనైనంత అప్పుడు పేపర్లో చూసినప్పుడు తోపుడు బండి కార్యక్రమాలు ఆగిపోతాయేమో అన్నప్పుడు నేను ఒకటే నిశ్చయించుకున్నాను అనమాట.
నా మదర్ కూడా చెప్పింది, నువ్వు సాధిక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళు, అట్లనే ఉండు అని. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, సరే ఎవరిచ్చినా అయ్యకపోయినా నేను జాబ్ హోల్డర్నే. నేను జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వరంగల్ జిల్లాలో చేశాను మొన్నటిదాకా. ఈ మధ్యనే నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా నాకు సాయం చేశారు. అయితే ఏంటంటే అక్కడి నుంచే నేను ఒకటే నిశ్చయించుకున్నాను అనమాట. ఇక మిగిలినంతా కూడా రిటైర్మెంట్ అయ్యి కూడా కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా నేను వీలున్నప్పుడు తప్పకుండా ఇక్కడ మండలం రావడం జరుగుతుంది. వన్ డేలో వచ్చి వన్ డేలో పోయిన సందర్భాలు కూడా చాలా రోజులు ఉన్నాయి. అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చి కార్యక్రమం చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయే కూడా జరిగింది. ఒకటేంటంటే మాకున్న ఏదైనా మాకు ఉన్న కొద్ది దాంట్లో కూడా ఫ్యూచర్లో విద్యార్థుల కోసమే సాయం చేయాలి, ఎవరికైనా పేదవాళ్ళకైనా మన వంతు సహాయ సహకారాలు అందించాలి అన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఇంకా నా వెనక చాలా మంది వస్తారని అనుకుంటున్నాను. అది చేయాలన్న తపన మనకు ఉండాలి, కానీ ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే సాధిక గారికి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫేస్బుక్ అవన్నీ మెయింటైన్ చేసేదాన్ని కాదు, తనే ఎప్పుడు అదే జాస్లో ఉండేవాళ్ళు. ఆ రోజు కూడా నా దగ్గరే ఉన్నారు 4 రోజుల వరకు. నా ట్రాన్స్ఫర్ గురించి తిరిగారు. అయితే అన్నారనమాట, అసలు వెళ్ళాలని లేదు అని. ఎన్నిసార్లు అన్నారు, మరి ఉండాలంటే లేదు పిల్లలకి షూస్ కొన్నాను, అవి ఇచ్చి మళ్ళీ November 14th చిల్డ్రన్స్ డే చూసుకొని 15వ తారీఖు నీ దగ్గరికి వస్తా అన్నారు. ఇంకా అలా జరిగింది. సరే నేను నా కుటుంబ సభ్యులు ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా నాకు చాలా వెనుజాతి ప్రోత్సహించారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళు అని. నేను అదే కార్యక్రమంలో ఉందామని అనుకుంటున్నాను. భగవంతుడు మనకి సహాయం చేస్తే తప్పకుండా అందరికీ, అంటే విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మన సహాయ సహకారాలు ఎవరికి కావాలో వాళ్ళందరికీ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను అనేది ఒకటే, మనకి ఇవి ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడో కింద కూర్చొని చదువుకునేవాడు పిల్లలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము అందరం స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాము. ఇప్పుడు అమ్మబడి కానీ లేకపోతే మనకి అమ్మ ఆదర్శ పాఠశాల ఇవన్నీ ఉన్నప్పుడు చాలా కొంత డిలే అవడం అయితే జరుగుతుంది. సో మనం ఇస్తే బాగుంటుంది. ఏమవుతుంది, వాళ్ళు ఇంకొకరికి ఇవ్వడానికి గవర్నమెంట్ అవకాశం ఉంటుంది కదా, మనము చిన్న స్కూల్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. కొంత అనుకుంటే కొంత ఎక్కువే ఖర్చు అయింది, అయినా పర్వాలేదు. ముందు కూడా మంచిగా ప్లాన్డ్గా వెళ్తే అందరికీ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి అధికారంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా సహకారాలు అడుగుతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు అడగలేదు. సారే చూసుకునే వాళ్ళని, మీరిద్దరు కూడా పెద్దగా డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు, ఏం చేస్తున్నారు ఏంటి అని. లేకపోతే అసలుకి మాకు నేనే హార్ట్ పేషెంట్ని, నేనే ముందు అనుకున్నా, కానీ ఇట్లా జరుగుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు. మరి మనం అనుకోని జరగడమే జీవితం అంటే ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు పో. ఎందుకంటే తను ఉన్నారు అనుకోవడానికి నాకు ఇలాంటి కార్యక్రమాలతో పాటు తను ఉన్నారు అని నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను కోరేది గ్రామస్తులు ఏంటంటే, చాలామంది అనుకుంటారు ప్రైవేట్ పాఠశాలలో ఏదో వాళ్ళు షూ వేసుకొని మంచి స్కూల్ డ్రెస్ వేసుకొని టై కట్టుకొని ఏదో బస్సు వస్తే మమ్మీ డాడీ టాటా అని చెప్పి వెళ్తుంటే మిగతా వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు కూడా అట్లా ఉండాలని అనుకుంటారు. కానీ మేము అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇప్పుడు మేడం గారు అన్నట్టు మేము కింద కోసం చదువుకున్నాం అన్నట్టు మా మదర్ కూడా టీచరే. మేము కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మరి మా అక్క పెద్ద డాక్టర్ అయింది, మరి వాళ్ళ పిల్లలందరూ డాక్టర్లు అయ్యారు. మేమందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాము. ఎప్పుడు అనుకోవద్దు పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఏమి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు కలగజేస్తుంది. మనకి బుక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా అసలు అట్లాంటి ఆలోచన మానుకోవాలి. మనకి ఇప్పుడు బడిబాట కార్యక్రమంలో కూడా కొంత స్ట్రెంగ్త్ పెట్టుకోవడం జరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు మారినప్పుడే మనకి ఈ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చదువు అనేది ఎక్కడైనా మరి ఫస్ట్ గురువు తల్లే. సో పేరెంట్సే కాబట్టి వాళ్ళల్లో మనకి చదువుకోవాలన్నా ఆలోచన కలిగించాలి మంచిగా. గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఏ స్కూల్స్ అయినా మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అక్కడ ఏదో ఎక్కువ అని వాళ్ళంతా కమర్షియల్గా ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మంచి బోధన, మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు. సో అవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ బాగా పెరగాలని. ఎందుకంటే అసలు కొల్లగూడ నేను ఇద్దాం అనుకోలేదు. ఎందుకంటే కొల్లగూడెం అంటేనే బాగా ధనవంతులు ఉన్న ఊరు. నా క్లాస్మేట్స్ వచ్చిన మంది ఉన్నారు ఇక్కడ, అందరు అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు. కొల్లగూడెం పేద స్కూల్ కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి దాతలు మరి వాళ్ళందరూ సహాయం చేస్తారని అనుకుంటున్నాను.
ముఖ్యంగా ఏంటంటే మనం కూడా అడగాలి. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉంటారు, అలాగే మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం అడగొచ్చు, ఎందుకంటే మాకు ఈ సహాయం చేయండి అని. ఎవరు చేయరు అనరు. మనం అడిగినప్పుడు ఎంత కొంత ఇద్దామన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి, ప్రతి పెళ్లి రోజుకి, ప్రతి ఏదైనా వర్ధంతికి ఈ ట్రెండ్ అంతా కనెక్ట్ చేసిన సాది గారే. ఒకప్పుడు ఏమి లేవు అసలు ఇట్లా చేసుకోవాలి అని. ఇప్పుడు ఎప్పుడు చూసినా పేపర్లో ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మజ్జిగ ఇచ్చిన కార్యక్రమం కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ఇళ్లలో చేసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు ఏదో ఒక సహాయం అందరికీ, ఒక విద్యార్థులకే కాదు, చేసుకున్నది ఏంటంటే మనకి కూడా ఒక సేవ అనేది మొదలవుతుంది. ప్రతి వాళ్ళకి ఇవ్వాలనే ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి ఇవ్వలేకపోవచ్చు. కానీ మరి మంచి ఎమ్మెల్యే గారు కూడా మనకి, ఒక లేడీ ఎమ్మెల్యే గారు మనకి రావడం జరిగింది కాబట్టి వారు కూడా మరి మా మండలం మీద బాగా దృష్టి పెట్టాలి. మరి మీ సహాయ సహకారాలు కూడా అందజేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ మాకు బాగా తెలుసు, మీ అత్తగారు వాళ్ళంతా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. సో ఇంకా ఉద్యోగరీత్యా అందరూ ఎక్కడెక్కడో ఉండిపోయాము. ముఖ్యంగా ఏంటంటే మరి మా మదర్ కూడా ఇక్కడ కనకాలపేటలో చేసినప్పుడు మా మరదలు కూడా ఇప్పుడు అదే స్కూల్లో చేస్తుంది. ఆ స్కూల్ కూడా తప్పలేదు, ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను అక్కడి నుంచి చేసినా కూడా మా బ్రదర్ ఇక్కడ ఉన్నారు, వారు కూడా పొలిటికల్గానే కొంచెం ఎంపీటీసీ మెంబర్గా ఉన్నారు. వారు కూడా ఇక్కడ అన్ని దించుకోవటం, అక్కడ మళ్ళీ అన్ని పేర్లు రాయించడము, భోజన కార్యక్రమాలు ఏర్పడటం అన్నీ కూడా తన దగ్గర చూసుకుంటున్నారు. సో నా కుటుంబ సభ్యులు కూడా నాకు తోడుగా ఉన్నారు, టీచర్స్ కూడా. ఎందుకంటే సాది గారు ఉన్నప్పుడు వచ్చేవారు కాబట్టి అందరూ కూడా నాకు చాలా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈ మద్దతుతోనే ముందు కూడా మంచి ప్రోగ్రామ్స్, మంచి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు నా చేతనంత వరకు చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఏఎంసీ చైర్మన్ మేడం శ్రీమతి భాగం నీరజ ప్రభాకర్ మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామా మనందరం చాలా గట్టిగా. మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మట్ట రాగమయ్య దయానంద్ గారికి, అలాగే ఉషా షాదికాలి గారికి, మరియు వేదిక మీద ఉన్న టీచర్స్కి, ఎస్ఐ గారికి, అందరికీ, అలాగే మండల స్థాయి నాయకులందరికీ, మరి అంగన్వాడీ టీచర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి అక్కడ చదువుకొని అక్కడ ఏమి ఇబ్బందులు ఉంటాయో ఏంటో చూసి సేవ చేయటంలో ముందుగా ఉన్నటువంటి ఉషా సాదికాలి గారికి శుభాకాంక్షలండి, శుభాభినందనలు. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంత ఉన్నా మనకు ఒక మంచి మనసు, నలుగురు బాగుండాలి అనేటువంటి ఒక ఆశయం ఉన్నప్పుడే మనం ఇలాంటివి చేయగలుగుతాము. 100 చీరలు కట్టుకున్నా, 1000 చీరలు కట్టుకున్నా, ఎన్ని కట్టుకున్నా మనకంటూ కొంత సేవ చెయ్యాలి అనేది ఒకటి ఉంటేనే దానివల్ల మన నలుగురు వీళ్ళు బాగుండాలి అని మనల్ని కూడా కోరుకుంటారు. ఎంతసేపటికి మనము అనే చూసుకుంటే పక్కన వాళ్ళకి ఇక వాళ్ళకి ఏముందిలే, ఏదున్నా సరే ఇక వాళ్ళు సహాయం చేయనప్పుడు ఎవరు అడగలేరు. ఎవరైనా సరే పెట్టే చెయ్యిని మాత్రమే బాగుండాలి అని కోరుకుంటారు. అందుకే మనం కూడా మనకున్నంతలో ఎంతో కొంత సహాయం చేయడం, నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేయడం, మరి ముందుండి నడిపించేటువంటి ఉషా సాదికాలి గారికి వెనకాల మంచి తోడ్పాటునివ్వడం అనేది మనందరి ప్రథమ కర్తవ్యంగా భావించాలి. మరి ఎప్పుడూ కూడా వారు చల్లగా ఉండి ముందు సాదికాలి గారి ఆశయాలను సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. సూచన, మన మండలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 12 ఉన్నాయి మేడం. వాళ్ళల్లో ప్రచార జాతరలో భాగంగా మీ అందరం కూడా వెళ్ళి టీచర్స్ స్వచ్ఛందంగా వెళ్ళి విద్యార్థుల సంఖ్య పెంచడం జరిగింది. ప్రభుత్వ సూచనల ప్రకారం మనకి 11 మంది కంటే ఎక్కువ ఉంటే డబల్ టీచర్ ఇవ్వాలి. మన మండలంలో అట్లాంటి పాఠశాలలు ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలతో నడిచి 12 ఉంటే అందులో నామ్స్ ప్రకారం 11 నిండినాయి, ఇంకా 6 ఉన్నాయి. కనీసం వాటికి టీచర్ని వెంటనే ఇవ్వాలి. దాంతోపాటు మన మండలంలో స్వచ్ఛందంగా ఎంఈఓ మేడం గారు, డిఈఓ గారి, కలెక్టర్ గారి సూచన మేరకు 3 జీరో స్కూల్స్ అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లే ఇక్కడ ఓబులరావు బంజారా సార్ కూడా వచ్చారు. ఈ పాఠశాలకు కూడా ఫస్ట్ లో 31 మంది విద్యార్థులు ఉన్నారు. పోయిన సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి జీరో ఎన్రోల్మెంట్ ఉంది. ఈ సంవత్సరం 31 విద్యార్థులతో స్టార్ట్ అయింది. కలెక్టర్ గారు 10 లక్షలు చెక్ ఇచ్చారు.
తర్వాత ఏమైందంటే దాని నిరాదరణ గురైంది, కొంచెం పట్టించుకోవడంలో లోపం వచ్చే వాళ్ళు మళ్ళీ పిల్లలు జారిపోయారు. ఇప్పుడు 18 మంది మిగిలారు. దాన్ని మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని కొంచెం పనులు అక్కడ చుట్టూ ప్రహరీ, టాయిలెట్స్, బాత్రూమ్కి శాంక్షన్ అయిన అమౌంట్ చెక్ ఇచ్చారు. పని జరగడంలో జాప్యం జరుగుతుంది. దానివల్ల పిల్లలు మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. దాంతోపాటు ఏకోపాధ్యాయ పాఠశాలలో తల్లిదండ్రులకి ఖచ్చితంగా మేము ఏం చెప్పినంటే డబల్ టీచర్ ఇవ్వాలని కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు శ్రీజ మేడం చెప్పుకున్నారు. కనీసం మన మండలంలో తక్షణం వాటిని భర్తీ చేయాలి మేడం. మన మండలం నుంచి 17 మంది డిప్యుటేషన్ పేరుతో వేరే ప్రాంతాల్లో బదిలీ అయి ఉన్నారు. వాళ్ళని వెనక్కి తెప్పించుకోవాలా. అట్లే మన మండలంలో తక్కువ అయితే కాన్స్టిట్యున్సీ పరిధిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి సర్దుబాటు చేయాలి మేడం. ఈ సూచనని మాకు కల్లూరు మండలానికి విద్యార్థుల నమోదులో పెరిగిన భాగంగా ఉపాధ్యాయులకి, పాఠశాలకి, గ్రామానికి చేయూత అందించాలని కోరుకుంటున్నాం మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏమనుకోకండి, ఇవాళ మా పాపది వర్ధంతి, దాని మూలన అసలైతే నేను ఒప్పుకోకూడదు అనుకున్నా కానీ ప్రోగ్రాము సాదికలి గారి ప్రోగ్రాం అనగానే యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ మా పాప ప్రోగ్రాం వల్ల నేను కొంచెం ఆ కార్యక్రమాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను, లేట్ అయింది. ముందుగా అందరికీ సారీ చెప్పుకుంటూ ఈరోజు సాదికలి గారి బర్త్డే సందర్భంగా వారి మిస్సెస్ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే కుటుంబంలో ఒక సేవ చేసే వ్యక్తి సమాజం కోసం, అంటే సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేసి, వారి మాటల్లో అర్థమైంది, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సమాజం కోసం, సమాజం బాగుండాలి, ఇవాళ విద్యార్థులే నేటి పౌరులు అవుతారు కనుక వాళ్ళని మంచి విలువలతో పెంచాలి, మంచిగా వాళ్ళ చదువుకు సహకారం అందించాలి అని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు. అది నేను కూడా అనుకున్నాను, ఆయన మరణ వార్త విధంగానే దీన్ని నెక్స్ట్ ఎవరు రన్ చేస్తారు ఎట్లా అనుకున్నాను. మేడం ముందుకు వచ్చారు. మేడంకి ముందుగా ధన్యవాదాలండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు ఎక్కడ కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఇంత మంచిది, ఎందుకంటే చిన్నప్పుడు మా స్కూల్స్లో అయితే మేము చదువుకున్నప్పుడు కింద కూర్చొని చదువుకునేవాళ్ళం, బెంచెస్ కానీ ఏమి లేవు. తర్వాత 5th అట్లా వచ్చినప్పుడు నేల బెంచ్లు చిన్నవి ఉండే, అలా అనమాట. ఇంటర్కి వచ్చేటప్పటికి అప్పుడు బెంచ్ల మీద కూర్చున్నాం. పైగా మాకు అప్పుడు ఇట్లా మధ్యాహ్నం భోజనం పథకం ఏమి ఉండేవి కాదు. ఎప్పుడో తెల్లవారుజామున లేసి 2-3 కిలోమీటర్స్ వాక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి క్యారియర్లు కట్టుకొని. అలాంటి పరిస్థితిలో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లోనే మేమే ఈ స్టేజ్కి వచ్చాం. ఇక్కడ ఉన్న అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎస్ఐ మేడం కావచ్చు, మరి ఉషా గారు కావచ్చు, నేను కావచ్చు, ఏఎంసీ చైర్మన్ గారు, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కొన్ని కిలోమీటర్లు నడిచి, అప్పుడు సిటీ బస్సులు ఉండేయా, ఆటోలు ఉండేయా, ఏముండే కాదు, నడుచుకుంటూ వెళ్ళడం ఎంత దూరమైనా కూడా. చిన్న చిన్న పల్లెటూళ్ళలోనే మా నాన్నగారి ఉద్యోగరీత్యా చిన్న పల్లెటూళ్ళలో ఉండి చదువుకున్నాం. మేమే ఇంత స్టేజ్కి వచ్చామంటే ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఇస్తున్నారు, మరి మనం ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ నమ్మలేకపోతున్నాం? ముఖ్యంగా పేరెంట్స్లో మార్పు రావాలి. ప్రైవేట్ స్కూల్స్ చూసి పై హంగామా, మెరుగులు అన్నీ చూస్తారు. బస్సు, యూనిఫాము, షూ ఇట్లాంటివన్నీ చూసి, టైంలు ఇవన్నీ చూసి బాగా చదువు వస్తుందేమో అని. కాదండి, మనకి మంచిగా చదువు వచ్చేది మన గవర్నమెంట్ స్కూల్స్లోనే. ఎందుకంటే ఇక్కడే మంచి ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉంటారు. మరి కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే కొన్ని వందల మందికే ఉద్యోగాలు వస్తాయి. అంటే అంత అర్హత కలిగిన టీచర్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళు చక్కగా చెప్తారు. మనకు కావాల్సిందంతా పేరెంట్స్ కావాల్సింది నమ్మకం, అంతే. మన గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ కొన్ని మూత పడుతున్నాయంటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఒక పక్క ఇన్ని సౌకర్యాలు ఇస్తూ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతూ, అలాగే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫస్ట్ రోజే మనం యూనిఫామ్ ఇస్తున్నాం పిల్లలకి, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. స్కూల్స్కి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నా ఎందుకు స్ట్రెంత్ పెరగట్లేదు అనే ఆలోచనతోటి ఈసారి బాగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. కనీసం 20% నమోదు ఎక్కువ కావాలని ప్రయత్నం చేశాము. పేరెంట్స్ కూడా చాలా స్పందన వచ్చింది. ఈసారి స్పందన వచ్చి చాలా మంది ముందుకు వచ్చారు. ఇంత ముందు కంటే కూడా చాలా స్కూల్స్లో స్ట్రెంత్ పెరిగింది. అందుకని పేరెంట్స్ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ ప్రయత్నం చేసినందుకు మన టీచర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయుల సహకారం లేదే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. సక్సెస్ అయింది. మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా
మరి చాలా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇవన్నీ కూడా టీచర్స్ సహకారం వల్లనే సాధ్యమైంది కనుక ముఖ్యంగా ఇక్కడ హెచ్ఎం గారికి అలాగే విజయ్ కుమార్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగా మనం కూడా ఇప్పుడు మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు మనమే తీసుకోవాలి ఎదుటి వాళ్ళు ఇస్తే అన్నట్టు కాదు, మనం కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి. మనకున్నంతలోనే వేరే వాళ్ళకి ఇవ్వాలన్న మంచి గుణం అలవర్చుకుంటే మనమే కాదు మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో మనం ఒక చిన్న అడుగు ముందుకేస్తే దేశం అంతా బాగుంటుంది. మనమే కాదు మన చుట్టుపక్కల ప్రజలందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం. అన్ని ఏం చేయాలి, మా దృష్టి వల్ల తీసుకురావాలి, లేకపోతే పేరెంట్స్ కమిటీ ఉంది కదా, చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక్కడే, వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి పరిష్కరించి గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ నుంచి మేము ఖచ్చితంగా ఇస్తాము. అలాగే మేము కూడా ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మీద ఎక్కువ పాఠశాలల మీదే మా ఎక్కువ దృష్టి ఉంటుంది. మేము కూడా నోట్స్లు కానీ పెన్స్ బ్యాగ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఇప్పటి నుంచి కాదు 20 years నుంచి కూడా మేము చేస్తున్నాం. మా పాప పేరు మీద ఆశా ఫౌండేషన్ పేరు మీద ప్రతి ఒక్కటి పేద పిల్లలకి ఫీజులు కట్టడం దగ్గర నుంచి ఇక్కడ స్నేహ ఫౌండేషన్ వీరు కూడా ఉన్నారు, ఫయాజ్ గారు కూడా, మేమంతా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు 20-25 years నుంచి చేస్తున్నాము. ఆ సేవల వరకు నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యానంటే కూడా దానివల్లనే నేను అయింది కూడా ఈరోజు. కనుక మీ అందరూ కూడా ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారని కాకుండా మనం కూడా మన వంతుగా మనం కూడా కొంచెం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. మీరు కూడా ఆ దిశలో పయనించాలి. అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మంచి నడవడిక నేర్పించాలి. ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ అందరూ ఉన్నారు, మీకు చెప్పేది ఒకటే, మొక్కై వంగంది మానై వంగదు. ముఖ్యంగా టీచర్స్ని మనం గౌరవించకపోతే ఇప్పుడు వాళ్ళు టీచర్స్ మీద ఏదైనా చాడీలు చెప్తే మనం నమ్మేసి వెంటనే టీచర్స్ని దండించడానికి వస్తున్నాం. ఇప్పుడు అదొక ట్రెండ్ అయింది అన్ని ఊళ్ళల్లో కూడా. చిన్నప్పుడు మనం దెబ్బలు తినలేదా, స్కూల్కి వెళ్ళినప్పుడు మోకాలు లేపించలేదా, గోడ కుర్చీ లేపించలేదా, తిట్టలేదా? ఎందుకు? వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉంటుందా? మనం బాగుపడాలని. ఇవాళ నా స్టూడెంట్ ఒకరు టీచర్ అయ్యారు, ఒక లెక్చరర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఏం స్వార్థం ఉంటుంది? అందులో బాగా చదవాలన్న ఉద్దేశంతో పిల్లలను దండిస్తారు. అది కూడా మనం పిల్లలు చెప్పగానే ఎందుకు జరిగింది అనేది మనం గమనించుకొని ఏదన్నా ఉంటే మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం పేపర్లకు ఎక్కడము, మీడియాలకు ఎక్కడము, టీచర్స్ని కొట్లాడడానికి వెళ్ళడము, నిజాలు చూసుకోకుండా ఇవన్నీ చేస్తే లాస్ అయ్యేది ఎవరు? మన పిల్లలే. కనుక పేరెంట్స్లో మాత్రం ఈ అవగాహన రావాలి. ముందు మనం టీచర్స్ని మనం గౌరవిస్తే మన పిల్లలు గౌరవిస్తారు. కనుక మీరు టీచర్స్ అందరికి కూడా మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. పిల్లలకు కూడా మనం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అది కూడా అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. మన పిల్లలు మనలాగా ఉండకూడదు అంటే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి. పలానా వాళ్ళ పిల్లలు ఇంత మంచి స్థాయికి వెళ్ళారు అని మనం గర్వంగా చెప్పుకోగలగాలి అంటే ఇప్పుడే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉన్నాయి అనేది చిన్నప్పటి నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు ఉషా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది అవసరమైనా కూడా మేము ఎప్పుడూ మీకు సహకారం అందిస్తామండి. ఒక ఎమ్మెల్యే అనే కాదు, ముందు నుంచే మేము ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కనుక మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మా ప్రోగ్రామ్స్లో కూడా మీరు కూడా అలానే సహకరించాలని కోరుకుంటూ, ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరు ఉన్నారు అని, మాకు కూడా అది చాలా మంచి అవకాశము. మన సత్పల్లిని డెవలప్ చేసుకోవాలి. అలాగే కల్లూరు మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మున్సిపాలిటీ కూడా అయింది ఇప్పుడు. అలాగే ఇప్పుడు మన చెన్నూరులోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తున్నాయి. మన పిల్లలందరికీ మంచి కార్పొరేట్ టైప్లో విద్యాబోధన ఉంటుంది. అలాగే ఐటీఐ కాలేజ్ వస్తుంది, పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మేము కల్లూరులోనే పెట్టాలని మేము ప్లాన్ చేసాం. డిగ్రీ కాలేజ్ కూడా ప్రపోజల్స్ పెట్టాము, అది కూడా త్వరలోనే వస్తుంది. ఇంకా చేయాల్సిందంతా ఒకటే, మన గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ని ప్రోత్సహించి పిల్లల్ని పెంచితే కనుక స్టూడెంట్ స్ట్రెంత్ పెరిగితే ఇంకా మనం సౌకర్యాలు అడగడానికి కూడా ఉంటుంది. 0 స్కూల్స్ అంటున్నారు, పిల్లలు లేని స్కూల్స్, వాటిని మూసేయాలంటారు గవర్నమెంట్. మనం అడిగినా ఇయ్యరు. కనుక మనమే ఇల్లు తిరిగి, ముఖ్యంగా మీరందరూ ఉన్నారు, ఆశాలు ఉన్నారు, అంగన్వాడీస్ ఉన్నారు, మీ మాట వింటారు బాగా అందరూ.
మీరు చెప్పి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయని మీరే తీసుకురావాలి. తీసుకొస్తే మాత్రానికి ఇంకా మంచి మంచి టీచర్స్ వస్తారు. కనుక ఈ గ్రామాల అభివృద్ధి అంతా మీ చేతుల్లోనే ఉంది. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. అందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇవాళ చీఫ్ గెస్ట్ మీరందరూ కూడాను, ముఖ్య అతిథులు మీరే. ముఖ్య అతిథులుగా వచ్చిన మీ అందరికీ కూడా నా అభినందనలు. యాక్చువల్గా అభినందన సభ అంటే హడావిడి హంగామా ఉంటుందని అనుకున్నాను, కానీ చక్కగా క్లాసులో కూర్చోబెట్టి అన్ని పాఠాలు చెప్పినట్లుగా, అంటే వీళ్ళకి ఏదేది అవసరమో అవన్నీ వీళ్ళు చెప్పారు. నిజానికి ఈ కార్యక్రమం అనే ఆలోచన మొట్టమొదట నాకు వచ్చిన ఆలోచన ఇది. కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగం వస్తే ఆ జోష్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఇంత కష్టపడి సాధించినప్పుడు వచ్చిన గుర్తింపు, వచ్చిన అభినందన అవసరం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే నేనేమనుకున్నాను అంటే మీ అందరినీ పిలిపించి చక్కగా శాలువలు కప్పి సన్మానం చేసి, ఇక్కడ మాకు స్వాగత హోటల్ అని ఒకటి ఉంది, అందరికి అద్భుతంగా లంచ్ కానీ డిన్నర్ కానీ ఇద్దాం అనేది నా ఆలోచన. అది నేను ప్లాన్ చేశాను. అయితే ఇదే విషయం నేను విజయ్ గారితో పంచుకుంటే విజయ్ గారు ఏమన్నారంటే, సార్ మీ స్కూల్ వేరు మా స్కూల్ వేరు, మీరు భోజనాలు అంటారు, మీరు విందులు వినోదాలు అంటారు, ఆనందం అంటారు, మేము వీళ్ళ సర్వీస్ రూల్స్ పద్ధతులు ముఖ్యము ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది, ఇవి రెండు కుదరవేమో అని అన్నారు. అంటే సరే సార్ మీ ప్రోగ్రామ్ మీరు పెట్టుకోండి, నన్ను గెస్ట్గా పిలవండి, నేను వస్తాను, ఒకసారి అందరినీ పరిచయం చేసుకుంటాను, తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి మనం కలుద్దాం, ఆ రోజు అద్భుతం బ్రహ్మాండమైన లంచ్ ప్రోగ్రామ్ నేను అరేంజ్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగం వస్తే మొట్టమొదటి లంచ్ ఇంత బాగుంటుందా అనుకునేంత బాగా లంచ్ అరేంజ్ చేస్తాను. అలాగే యాక్చువల్ నా ఇల్లు మొత్తం కూడా టీచర్లతో నిండి ఉంటుందండి. మా బాబాయ్, మా మామయ్య, మా అక్కయ్య,
మా బావగారు, మా తమ్ముడు, మా ఇంటి నిండా టీచర్లే ఉన్నారు. నేను టీచర్ని ఒకప్పుడు, అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ల క్రితం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా దాదాపు 2 ఏళ్ళు ఎస్వి యూనివర్సిటీలో పనిచేశాను. నేను అది వదిలేసి మళ్ళీ నేను జర్నలిజం కంటిన్యూ అయ్యాను. తర్వాత సినిమా ఫీల్డ్, వ్యాపారం ఇవన్నీ చేసి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుందని నా సొంత ఊరికి నేను వచ్చాను.